మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఇప్పుడైతే మనం చూసుకుంటున్నట్లయితే సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అని అందరైతే అంటూ ఉన్నారు. సినిమా హీరోలు కూడా పాన్ ఇండియా, మా మూవీ పాన్ ఇండియా అని పొగడ్తలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. అసలు పాన్ ఇండియా అంటే ఏంటో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు వీడియో మన వారసుడు మూవీ తీసినటువంటి హీరో, డైరెక్టర్, నిర్మాత అయినటువంటి ఉప్పు రమేష్ సార్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అని అంటూ ఉన్నారు. అసలు పాన్ ఇండియా అంటే ఏంటి సార్? అసలు నార్మల్ మూవీస్ అంటే ఏంటి, పాన్ ఇండియా అంటే ఏమిటి? పాన్ ఇండియా అంటే ఒకే టైంలో అన్ని భాషల్లో రిలీజ్ చేసే సినిమా పాన్ ఇండియా. ఒకే టైంలో రిలీజ్ అయిన సినిమాని పాన్ ఇండియా అంటారు. పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఒకప్పుడు 1953లో ఎన్టీఆర్ గారు చండీ రాణి అనే సినిమా అప్పుడే పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. తమిళ్ కానీ, తెలుగు కానీ, హిందీ, కన్నడ ఒకేసారి రిలీజ్ చేశారు. అప్పుడు 53లోనే పాన్ ఇండియా సినిమా వచ్చింది. కానీ అప్పుడు తీసిన సినిమా ఇప్పటి వాళ్ళకి తెలియదు అంటారు సార్? ఇప్పుడు తెలియదు కదా. ఇప్పుడు నేనైనా పేపర్లో చదివాను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే ఆ టైంలో నేనే పుట్టలేదు, నాకు మాత్రం తెలియదు కదా. ఆ మధ్య పేపర్లో చూశాను కాబట్టి, ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి మీకు కొంచెం తెలిసి ఉంటుంది. అవును, అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు తీశారంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఇంచుమించు అదే పాటిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, అన్ని భాషల్లో తీస్తే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు మీరు తీశారు కదా వీడియో మన వారసుడు మూవీ, ఇది నార్మల్ మూవీ సార్? మీరు కూడా ఏమన్నా పాన్ ఇండియా రేంజ్లో ఏమన్నా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? లేదండి, పాన్ ఇండియా స్థాయి మనది కాదు. ముందుగా మన సినిమా 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా రిలీజ్ చేసి మన సినిమా ఏంటి అని ముందు మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ గెలుచుకున్న తర్వాతనే పాన్ ఇండియా గురించి ఆలోచన చేద్దాం. అంతేనండి. ఏం సార్ మీ సినిమా యొక్క స్టోరీ? మన సినిమా స్టోరీ అంటే ఇది ఒక రైతుల మీద తీసిన సినిమా. ఈ మధ్యతరగతి రైతులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, కొన్ని కుటుంబాలలో కొన్ని చదువు లేక కొంతమంది పడే బాధలు ఏంటియో మన సినిమాలో చూపిస్తున్నాం. కొన్ని కుటుంబాల్లో జరిగిన వాస్తవాలని నేను కథగా చేశాను. కళ్ళకు కట్టినట్టు మన సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అంటే రైతు గురించి ఎక్కువగా ఉంటుందన్నారు, నిజమేనా సార్? రైతు గురించి ఎక్కువగా ఉంటుందండి. ఈ సినిమా రైతు గురించి ఎక్కువ ఉంటుంది. కాకపోతే మధ్యలో ఆ రైతుకి పుట్టిన బిడ్డలు చదువుకోమని పంపిస్తే వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఏమవుతున్నారు అనేది సినిమాలో ఇప్పుడు మనం ఆ స్టోరీ లీక్ చేయొద్దు కాబట్టి మీరు సినిమాలోనే చూడాలి. విన్నారు కదా, మన ఉప్పు రమేష్ సార్ గారు పాన్ ఇండియా గురించి, నార్మల్ మూవీస్ గురించి చాలా క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సాయినాథ్తో మీ తిరుపతిరావు.